స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ సృష్టించిన హంగామాకి ఫిదా కాని ఆడియన్సే లేరు. వాస్తవానికి సినిమా టాక్ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావటమే అదృష్టంగా భావిస్తారు. సౌత్ టు నార్త్ హీరోయిన్స్ అంతా అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ ఓజీలో ఛాన్స్ వదిలేసుకుందట. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. థియేటర్లో ఓజీ జోష్ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పవన్ కెరియర్లో బెస్ట్ కలెక్షన్లు వసూలు చేస్తోంది. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ నుంచి తాము ఏం మిస్ అవుతున్నామో ఇప్పుడు అదే చూశామంటూ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఫస్ట్ డే ప్రీమియర్స్తో కలిపి వరల్డ్ వైడ్గా 150 కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా ప్రీమియర్స్తో కలిపి 91.25 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ స్నాకలిస్ట్ తెలిపింది. ప్రీమియర్ షోస్కి 20 కోట్లు, ఫస్ట్ డే షోలకి 70 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల్లోనే 26 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 155 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు టాక్. పవన్ కెరియర్లో హైయెస్ట్ నెంబర్స్ కానున్నాయి ఇవి. ఇంత సూపర్ హిట్ మూవీలో పవర్ స్టార్కి హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. వాస్తవానికి ఈ సినిమాలో ఫస్ట్ చాయిస్ ప్రియాంక కాదట, దీపికా పదుకొనే అని టాక్. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో మొదటి పవన్ కళ్యాణ్కి హీరోయిన్గా దీపికా పదుకొనే అనుకున్నారట. ఇందులో హీరోయిన్ది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. వెళ్ళి కథ చెప్పి డేట్లు ఇమ్మని అడిగారట మేకర్లు. ఈ సినిమా కోసం 16 కోట్లు డిమాండ్ చేసిందట దీపిక. దాదాపు 10 కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. కానీ దీపిక తగ్గేదేలే అనటంతో ప్రియాంక అరుల్ మోహన్ని ఫిక్స్ చేశారు. అప్పటికే గ్యాంగ్ లీడర్ సినిమాతో హిట్ అందుకుంది ప్రియాంక అరుల్ మోహన్. ఆ సినిమాలోని సున్నితమైన పాత్రలో, అందం, నటనలో మంచి మార్కులు సొంతం చేసుకుంది. ఓజీలో పవన్కి జోడిగా ప్రియాంక బెస్ట్ అని తీసేసుకున్నారు. పైగా ఈమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా 1.5 నుంచి 2 కోట్లు అని టాక్. అలా ఓజీ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకొని ప్రియాంకకు దారిచ్చింది. ఈ విషయం తెలిసి మూవీ లవర్స్ షాక్ అవుతున్నారు. అంటే దీపికను తప్పించిన ఫస్ట్ ప్రాజెక్టు ప్రభాస్ స్పిరిట్, సెకండ్ ప్రాజెక్టు ప్రభాస్ కల్కి 289 AD సీక్వెల్ అనుకున్నారంతా. కానీ ఈ 2 సినిమాల కన్నా ముందే పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి తప్పుకుంది. తన డిమాండ్లు, రెమ్యునరేషన్తో దీపిక మిస్ చేసుకున్న భారీ ప్రాజెక్టులు మొత్తం 3 అన్నమాట. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తనను స్క్రీన్ పై ఎలా చూడాలి అనుకుంటారో అలా స్టైలిష్ మాస్ లుక్లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు సుజిత్. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, మాస్ ఎలివేషన్లు, పవన్ లుక్, స్టైల్, స్వాగ్ వేరే లెవెల్ అంతే అంటూ పండగ చేసుకుంటున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో పాటు దసరా సేవలు కావడంతో మొదటి 10 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయటం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.